హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ స్టూడియోలో ఇమేజ్ను ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజ్ను ఎలా యాడ్ చేయాలో చెప్పుకుందాం. ముందుగా మీరు ఏపీకే బిల్డర్ అనే యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏపీకే బిల్డర్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ యాప్ నేమ్ ఏదైనా ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాప్ 2 నేను ఇచ్చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటీ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫినిష్ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక సింపుల్ యాప్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ యాప్లో ఇమేజ్ను ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ముందుగా మీరు ఇక్కడ ఈ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు డ్రాబుల్ అనే ఫోల్డర్ ఉంది కదా, దీనిలోకి వచ్చేయండి. ఈ ఫోల్డర్లో మీరు ఏ ఇమేజ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడం కోసం ఇక్కడ మీకు ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ గ్యాలరీలో ఫైల్ మేనేజర్లో ఉన్న ఏదైనా ఒక ఇమేజ్ని అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఇమేజ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తాను. చూడండి. ఓకే, ఇక్కడ మనం ఒక ఇమేజ్ని అయితే అప్లోడ్ చేసాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ ఇమేజ్ యొక్క నేమ్ని అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనం ఇమేజ్ నేమ్ అయితే ఇచ్చేద్దాం. ఫోటో 2 అని నేను ఇచ్చేసాను. ఇక్కడ మీ ఇక్కడ రీనేమ్ అంది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి, మనకి ఇక్కడ ఇమేజ్ నేమ్ అయితే మనం సెట్ చేసేసాము, photo2.jpg అని. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ లేఅవుట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాక్టివిటీ మెయిన్ XML ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ వ్యూ అని ఉంది కదా, దీన్ని అయితే ముందుగా రిమూవ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇమేజ్ కోడింగ్ అయితే రాద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇమేజ్ను ఏ ఫోల్డర్లో అయితే అప్లోడ్ చేసామో ఆ ఫోల్డర్ నేమ్ అయితే ఇక్కడ రాయాలి. మనం డ్రావబుల్లో అప్లోడ్ చేసాం కదా, డ్రాబుల్ అని రాసిన తర్వాత ఇక్కడ స్లాష్ ఇవ్వాలి. స్లాష్ ఇచ్చిన తర్వాత మనం ఇందాక ఇమేజ్ నేమ్ ఏదైతే ఇచ్చామో photo2 అని ఇమేజ్ నేమ్ అయితే ఇచ్చాం కదా, ఆ ఇమేజ్ నేమ్ ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత దీన్ని క్లోజ్ చేయండి. ఈ ట్యాగ్ను క్లోజ్ చేసేయండి. చూడండి, మనకి ఇమేజ్ అనే కోడింగ్ అని రాసేసాం కదా మనం. ఇక్కడ మీరు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఫైల్ని సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు బిల్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మన యాప్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసి చూద్దాం మనం చేసిన ఇమేజ్ యాప్లో వచ్చిందా లేదా అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకు యాప్లో ఇమేజ్ అయితే వచ్చేసింది. చూడండి, మనం ఇందాక ఏ ఇమేజ్ అయితే యాడ్ చేసామో ఆ ఇమేజ్ అయితే మనకు యాప్లో అయితే వచ్చేసింది. చూడండి, మనకు ఇక్కడ యాప్ కూడా క్రియేట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందాక XMLలో రాసిన కోడ్ అయితే ఇది. చూడండి, మనకి ఈ విధంగా మనము ఇమేజ్ లేఅవుట్ విడ్త్ కానివ్వండి, లేఅవుట్ హైట్ కానివ్వండి, తర్వాత మనము ఏ ఫోల్డర్లో అయితే అప్లోడ్ చేసామో ఆ ఫోల్డర్ నేమ్ స్లాష్
ఇమేజ్ నేమ్ అయితే ఇలా రాయాలి. రాసిన తర్వాత ఇమేజ్ ట్యాగ్ను క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మనం యాప్ని అయితే బిల్డ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆండ్రాయిడ్ స్టూడియోలో ఇమేజ్ని అయితే యాడ్ చేయవచ్చు XML కోడింగ్ చేయడం ద్వారా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.